పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ సాగర తీరాన భూచోరులు, గాజువాకటు భీమిలి భూముల చెర, కరిగి తరిగిపోతున్న కొండలు, చెరువులు, నకిలీ పత్రాలు, వెబ్ల్యాండ్లో మాయాజాలం, పీజీఆర్ఎస్లో భూ అక్రమాల ఫిర్యాదులే అధికం. చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. విశాఖపట్నం ప్రకృతి రమణీయతకు, ప్రశాంత జీవనానికి నిలయమైన మహానగరం. కొన్నేళ్లుగా ఈ సాగర తీరం భూ బకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకొని వెలువెల్లాడుతుంది. రాజకీయ హోదా పేరు చెప్పి సాగిన ఈ భూదోపిడి పర్వం ఇప్పటికీ కొనసాగుతుంది. నగర పరిసరాల్లో భూముల ధరలు ఆకాశాలంటుతున్న తరుణంలో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములతో పాటు అమాయక ప్రజల స్థలాలపైన, విలువైన ప్రభుత్వ ఆస్తులపైన పడింది. రెవెన్యూ యంత్రాంగంలోని కొందరు అవినీతి తిమింగాల సహకారంతో సాగుతున్న ఈ భూదందా మహా విశాఖ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుంది. సర్వే నంబర్ల తారుమారు నుంచి రాత్రికి రాత్రే వెబ్ ల్యాండ్లలో యజమానుల పేర్లు మార్చేసే వరకు సాగిన ఈ దారుణాలు సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి. ఇటీవల సాగర్ నగర్ బీచ్ రోడ్లో భూమిని ఆక్రమించి నిర్మించిన రెస్టారెంట్లు, ఆనందపురం మండలం జట్లమ్మ కొండను తవ్వేస్తూ చేస్తున్న నిర్మాణాలు, మధురవాడ వికలాంగ కాలనీలో అక్రమాలకు అతి కష్టం మీద తొలగించడమే ఇందుకు విశాఖలో పరిస్థితికి అద్దం పడుతుంది. విశాఖ నగర పరిధిలో భూముల దోపిడీకి ప్రధాన సాధారణంగా ఆన్లైన్ రికార్డులు మారాయి. ఏళ్ల తరబడి కష్టపడి కొనుక్కున్న స్థలాలు, వారసత్వంగా వచ్చిన భూములు రెవెన్యూ రికార్డుల నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. యజమానులకు కనీస సమాచారం లేకుండానే డిజిటల్ సంతకాలతో పేర్లు మార్చేసి బినామీల పేరిట పాసు పుస్తకాలు సృష్టించారు. ముఖ్యంగా మధురవాడ, కొమ్మాది, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో విస్తారమైన భూములను ఈ పద్ధతిలోనే చేతులు మార్చారు. సాగర్నగర్తో పాటు మరికొన్ని విలువైన భూములు ఉన్న ప్రాంతాల ఎఫ్ఎంబీలు ఆన్లైన్లో లేకుండా పోయాయి. అసలైన యజమానులు తమ భూములను చూసుకునేందుకు వెళ్లేసరికి అక్కడ కొత్త పేర్లతో బోర్డులు వెలిసి ఉంటున్నాయి. తాము తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి గతంలో నెలకొంది. ఈ మాయాజాలం వెనుక ఒక వ్యవస్థీకృత ముఠా పనిచేస్తుందనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని, వృద్ధులను, విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుని మాఫియా పక్కా వ్యూహంతో వలవేసింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న లేఅవుట్లలో ఫ్లాట్లను గుర్తించి 1980-90 నాటి పాత తేదీలలో నకిలీ లింక్ డాక్యుమెంట్లను సృష్టించారు. రిజిస్ట్రేషన్ శాఖలోని లోపాలను ఆసరగా తీసుకుని నకిలీ జీపీఏలు, బోగస్ సేల్డ్ డీడ్లు తయారు చేసి దర్జాగా రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. ఎవరైనా బాధితుడు న్యాయం కోసం గలమెత్తితే వారిపైకి గూండాలను పంపి బెదిరింపులకు దిగడం, తప్పుడు కేసులు బనాయించడం నిత్యకృత్యంగా మారింది. స్థలాల రక్షణ కోసం యజమానులు ఏర్పాటు చేసుకున్న ప్రహరీ గోడలను రాత్రి వేళలో జేసీబీలతో కూల్చివేసి అక్రమాలకు పాల్పడిన ఘటనలు కొక్కులలు. నగరం నడిబొడ్డున అత్యంత విలువైన దస్పల్లా భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేతింది. న్యాయ వివాదాల్లో ఉన్న ఈ స్థలంలో గత ప్రభుత్వం 22A నిషేధిత జాబితా నుంచి హడావిడిగా తొలగించి రియల్ ఎస్టేట్ పెద్దల చేతుల్లో పెట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ డెవలప్మెంట్ల అగ్రిమెంట్ల ముసుగులో వేల కోట్ల విలువైన స్థలాన్ని కారు చౌకగా కొల్లగొట్టే ప్రయత్నాలు జరిగాయి. అలాగే ఋషికొండ, కాపులుప్పాడ, భీమిలి బీచ్ రోడ్డు పొడవున ఉన్న కొండపూరంపోకు స్థలాలు, గెడ్డలను అక్రమంగా చదును చేసి విల్లా ప్రాజెక్టులో వాణిజ్య సముదాయాల పేరిట విక్రయాలు సాగించారు. పేదలకు జీవనోపాధి కోసం గతంలో కేటాయించిన అసైన్డ్ భూములను బెదిరించి బినామీల పేరిట అగ్రిమెంట్లు చేయించుకుని భారీ ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల స్థలాలే కాకుండా దేవుడి మాన్యాలను సైతం కబ్జాదారులు వదలలేదు. సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామికి చెందిన వేలాది ఎకరాల భూములపై కూడా అక్రమార్కుల కన్నుపడింది. దేవాదాయ శాఖ రికార్డులో స్పష్టంగా ఉన్న భూములకు కూడా నకిలీ పట్టాలు సృష్టించి నివాస స్థలాలుగా మార్చేశారు. జీవీఎంసీ పరిధిలో పార్కులు, ఓపెన్ స్పేస్లు, కొండవాలు ప్రాంతాలకు రాత్రే ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో సేకరించి నిరుపయోగంగా ఉంచిన భూములను సైతం ప్రైవేటు వ్యక్తులు పరం చేసేందుకు చక్రం తిప్పారు. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ భూముల దందా నిరాటకంగా సాగింది. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినప్పటికీ ఆ నివేదికలు చాలా కాలం పాటు వెలుగు చూడకుండా బుట్టదాఖలు చేశారు. వేలాదిగా అందిన ఫిర్యాదులపై నామమాత్రపు చర్యలు తప్పితే అసలైన సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టలేకపోయారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సులో వేలాది మంది ప్రజలు తమ భూములు కాపాడాలంటూ ఆర్జీలతో క్యూ కడుతున్నారు. తమ జీవితకాల సంపాదనతో కొనుక్కున్న ఒక్కగానొక్క స్థలాన్ని అక్రమార్కుల నుంచి విడిపించి ఇవ్వాలని వృద్ధులు, మహిళలు కన్నీటి పరితమవుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన భూదోపిడిని కేవలం సాధారణ నేరంగా చూడడానికి వీలేదని, ఇది వ్యవస్థల మధ్య సమన్వయంతో సాగిన భారీ కుట్రని ప్రజా సంఘాలు, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన ప్రతి వివాదాస్పద రిజిస్ట్రేషన్, వెబ్ల్యాండ్ మార్పులపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, రాజకీయ నేతలు ఎంతటి స్థాయి వారైనా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించి అక్రమంలో తొలగించి అసలైన యజమానులకు హక్కులు పునరుద్ధరించినప్పుడే విశాఖలో పెట్టుబడులకు, ప్రశాంత జీవనానికి భరోసా దక్కుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.